మళ్లీ హైడ్రా బుల్డోజర్లు విధ్వంసం సృష్టించాయి. ఎప్పటిలాగే కోర్టులకు సెలవున్న ముందు రోజే కూల్చివేతలు చేపట్టింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీసం ఇండ్లలో సామాన్లు తీసుకునియకుండా శనివారం ఉదయాన్ని అరాచకం సృష్టించింది. ఈసారి సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో అపార్ట్మెంట్ వాసుల రోదనలు మిన్నంటాయి. మరోవైపు హైడ్రా తీరుపై కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులకు సెలవొచ్చే ఒక్కరోజు ముందే హైడ్రాకు పూనకం వస్తుంది. న్యాయస్థానాలు పనిచేస్తే అడ్డుకుంటాయన్న దుర్బుద్ధితో సెలవు రోజుకు ముందు శివాలెత్తడం అలవాటుగా మారిపోయింది. ఎప్పటిలాగే మరోసారి హైడ్రా బుల్డోజర్లతో దండెత్తింది. ఈసారి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో హైడ్రా శనివారం పెద్ద ఎత్తున కూల్చివేతలు చేపట్టింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి ఈ ఆపరేషన్ చేపట్టింది. కేఏ రెసిడెన్సీ క్రిస్టల్ డెవలపర్స్ కు చెందిన 6 అంతస్తుల భవనాన్ని, ఓ గెస్ట్ హౌస్ ను నేలమట్టం చేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీసం ఇంట్లోని సామాగ్రిని కూడా తీసుకోనివ్వకుండా 6 అంతస్తుల అపార్ట్మెంట్లోని 45 ఫ్లాట్లలోని నివాసులను కట్టుబట్టలతో రోడ్డున పడేసింది. కూల్చివేతకు ముందు మున్సిపల్ అధికారులు నీరు, కరెంటును కట్ చేశారు. హైడ్రా సిబ్బంది పలకరింపుతోనే అపార్ట్మెంట్ వాసులకు శనివారం తెల్లవారింది. ఉదయం 6 గంటలకు జేసీబీలతో అక్కడికి చేరుకున్న హైడ్రా సిబ్బంది అందరినీ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో పలువురు తమ ఇంటి తలుపులు వేసుకున్నారు. అయినా హైడ్రా సిబ్బంది పెద్దగా కేకలు వేస్తూ కిటికీలు పగలగొట్టి బయటకు వెళ్లాలని బలవంత పెట్టారు. హైడ్రా చర్యలతో భయాందోళనకు గురైన బాధితులు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోంచి బయటకు వచ్చి అన్యాయం చేయొద్దంటూ బతిమిలాడుకున్నారు. ఓవైపు వాదనలు కొనసాగుతుండగానే హైడ్రా సిబ్బంది 5వ అంతస్తు నుంచి సామాన్లు కిందికి విసిరేశారు. బాధితులు పెద్ద ఎత్తున ఎదురు తిరగడంతో కొంత వెనక్కి తగ్గినా హైడ్రా అధికారులు ఇళ్లు ఖాళీ చేసేందుకు 2 గంటల సమయం ఇచ్చారు. తిండి తిప్పలు లేకుండా అపార్ట్మెంట్ వాసులు మధ్యాహ్నం 3 గంటల వరకు ఇళ్లు ఖాళీ చేశారు. పిల్లలను, వృద్ధులను, సామాన్లను తరలించేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. ఆ వెంటనే అధికారులు భవనాన్ని కూల్చివేయటం ప్రారంభించడంతో బాధితుల రోదనలు మిన్నంటాయి. న్యాయం చేయాలంటూ ఎంత వేడుకున్నా అధికారులను కర్కశ హృదయాలు కరగలేదు. ఓవైపు హైడ్రా బుల్డోజర్ అపార్ట్మెంట్ ను కూలుస్తుండగానే బాధితులు ఒక్కో సామాగ్రిని కిందికి దించుకోవడం కనిపించింది. ఐలాపూర్లో ఉదయం 6 గంటల నుంచే హైడ్రా పోలీసులు భారీగా మోహరించారు. 300 మంది వరకు హైడ్రా పోలీసులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. పోలీసులు ఒక్కసారిగా ఐలాపూర్ కు చేరుకోవడంతో సమీపంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హైడ్రా ఎస్పీ సుదర్శన్, సిఐ బాలగోపాల్ తో పాటు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సిఐలు నరేష్, రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. బీఆర్ఎస్ నేత బలాపూర్ మాణిక్ యాదవ్ కార్యాలయాన్ని కూడా అధికారులు కూల్చివేయించారు. ప్రభుత్వ భూమిలో ఫామ్ హౌస్, బీఆర్ఎస్ కార్యాలయం నిర్మించారని ఆరోపిస్తూ అధికారులు కూల్చివేతలు చేపట్టగా మాణిక్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో దిగిన ఫోటోతో బయటకు వచ్చిన మాణిక్ యాదవ్ రోదిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాతల కాలం నుంచి ఈ భూమిలో నివాసం ఉంటున్నామని తెలిపారు. కోర్టు పరిధిలో ఈ స్థలం వివాదం ఉండగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా విచక్షణారహితంగా కూల్చివేతలు చేపట్టడం సరైంది కాదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ఇలా ఎప్పుడూ జరగలేదని, హైడ్రా తీరుపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. టైం కాదన్నా, పొద్దున వచ్చి ఇప్పుడు వచ్చి తలుపులు కూడా ఖాళీ చేయమన్నారు. పడుకున్న వాళ్ళు వచ్చి 7:30కు వచ్చి తలుపులు కొట్టేసి ఖాళీ చేయమంటే ఎట్లు ఖాళీ చేస్తారు చెప్పండి? హైడ్రాతో మాట్లాడాలా? హైడ్రోడ్ వచ్చి కట్టారని మేము వచ్చి కడుతున్నారు రెంట్లు. మీకు పడేవాడు తెలుస్తుంది కష్టం. ఇక్కడ అప్పటికి మేము పిల్లల్ని పంపించాము, లేడీస్ బయట పంపించాను మొత్తం మోసుకుంటాం. ఇగో పక్కన ఫ్లాట్ లో పెట్టుకుంటున్నాం. పెట్టుకునే టైం పోతాం. హాఫ్ అన్ అవర్ టైం అడిగా మిమ్మల్ని. హాఫ్ అన్ అవరే కదా అడిగింది. మనిషి పక్కన ఉన్న నిలబడి ఉంటే అది మనిషి మీద కొట్టేస్తున్నావు వచ్చి. నువ్వు మొత్తం ఇసం కలిపేసి నీటిలో చంపేసేయండి. మొత్తం మేమే చేస్తాం. అందరం మొత్తం తీసుకోండి, అయిపోతుంది. ఇసం కలిపేనా ఎందుకన్నా?
ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలపై బాధితులు భగ్గుమన్నారు. ఇళ్లు ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వకుండా తెల్లవారక ముందే వచ్చి బలవంత పెట్టడంపై అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అకస్మాత్తుగా వచ్చి ఖాళీ చేయమంటే ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. ముందుగా సమాచారం ఇవ్వకుండా కనీసం సామాన్లు బయటకు తీసుకురానేకుండా ఎలా కూల్చేస్తారంటూ నిలదీశారు. చిన్నపిల్లలను, వృద్ధులను తీసుకుని ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్లిపోవాలని మండిపడ్డారు. ఆడబిడ్డలకు అండగా ఉంటానని చెప్పి ఓట్లు వేయించుకుని ఇప్పుడు రేవంత్ రెడ్డి పేదోళ్ల కడుపుల మీద కొడుతున్నాడని, జనాన్ని చెట్ల కింద కూడా బతకనిచ్చేలా లేడని మండిపడ్డారు. ఇప్పటికిప్పుడు తమకు ఇల్లు ఎవరిస్తారు? హడావిడిగా వచ్చి ఉన్న ఇల్లు కూలగొట్టి కట్టుబట్టలతో వెళ్లగొడితే ఇప్పుడేం చేయాలి? ఎలా బతకాలి? అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ పోవాలో ఎక్కడ పోలేని పరిస్థితి. మా కొలీగ్స్, మా ఫ్రెండ్ ఉంటాడు, ఆయన కోసం సామాన్యించడానికి మేము వచ్చాం. ఎవరు పోనీయట్లేదు, సామాన్ తీయనియట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారు. కనీసం ఒక గంట, 2 గంటలు, 3 గంటలు టైం ఇవ్వండి. సామాన్ ఎట్లా తీసుకుంటారు సార్? తప్పు కదా. హైడ్రా అధికారులు తీరేముందంటే మొత్తం రాగానే అటాక్ చేయాలి. వీళ్ళు ఏమన్నా కానీ ఏమన్నా చేయని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ చాలా ఇబ్బంది పెడుతుంది పేద ప్రజలను. సామాన్య వాళ్ళ కిరాయికుంటారు. కిరాయికున్న వాళ్ళ ప్రజలను కూడా ఇంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు సార్. రోజు హైడ్రా వాళ్ళు చేస్తున్నటువంటిది ఈ హల్చల్ అనేది ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సడన్ గా వచ్చి వాళ్ళందరినీ కూడా బయటేసి వాళ్ళందరినీ ఇబ్బందులు గురి చేయడం అనేది సరైన పద్ధతి కాదు. దాదాపు 49 కుటుంబాలు ఇక్కడ పొద్దున్నుంచెలు కూడా నీళ్లు లేకుండా, పిల్లలు వాళ్ళ సమానం చదువుకొని ఇప్పుడు రోడ్డు మీదకి ఎక్కడికి పోవాలి, వాళ్ళు మళ్ళీ వేరే ప్లేస్లో వేసుకోవాలంటే ఈ సమానంతా ఎక్కడ వేసుకుంటారు వాళ్ళంతా. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. హైడ్రా వాళ్ళు ఆలోచన చేయాలి, ప్రభుత్వం ఆలోచన చేయాలి. చేసేదేదో ముందు జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది అనేది కూడా మేము తెలియజేస్తాం. ఐలాపూర్లో తెల్లవారుజామునే హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టడం పెద్ద ఎత్తున కలకలను సృష్టించింది. ఐలాపూర్లో మొత్తం 1263 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ లేఅవుట్, కొందరు వ్యక్తుల మధ్య కోర్టు వివాదాలు నడుస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ వివాదాలకు సంబంధించి కోర్టు యథాతథ స్థితికి కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కొందరు నిర్మాణాలు చేపట్టడంతో హైడ్రా వాటిపై దృష్టి పెట్టింది. 860 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని అక్కడ ఫెన్సింగ్ వేశారు. సర్వే నెంబర్లు 1 నుంచి 220 వరకు 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, 1998 నుంచి కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ బిల్డర్లు ఈ భవనాలను అక్రమంగా నిర్మించారని ఆరోపించారు. ముఖీం అనే వ్యక్తి గెస్ట్ హౌస్ ను నిర్మించగా అతను సోదరుడు అజీం ఎలాంటి అనుమతులు లేకుండానే 6 అంతస్తుల భవనాన్ని నిర్మించారని హైడ్రా అధికారులు తెలిపారు. హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం తెల్లవారుజామున హైడ్రా చేపట్టిన కూల్చివేతలను తక్షణమే అడ్డుకోవాలంటూ ఐలాపూర్ తండాకు చెందిన గజ్జా రంగారావు సహా 13 మంది హైకోర్టును ఆశ్రయించారు. బుల్డోజర్లు, క్రేన్లతో హైడ్రా చేపట్టిన కూల్చివేతల ఫోటోలు, వీడియోలను న్యాయమూర్తికి అందజేశారు. అత్యవసర హౌస్ మోషన్ పిటిషన్పై జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి తన ఇంటి వద్దే విచారణ చేపట్టారు. ఐలాపూర్ తండాలో పేదల ఇళ్ల కూల్చివేతపై నిప్పులు చెరిగారు. సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపట్టడమేంటని, అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. నోటీసులు ఇవ్వకుండా, బాధితుల గోడు వినకుండా ఏకపక్షంగా ఎలా కూలుస్తారని మండిపడ్డారు. హైడ్రా చేపట్టే ఎలాంటి చర్యలైనా చట్టానికి లోబడే ఉండాలని ఎన్నిసార్లు స్పష్టం చేసినా అధికారులకు అర్థం కాదా అని న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత కూడా హైడ్రా అధికారులకు కనువిప్పు కలగడం లేదని మండిపడ్డారు. ఐలాపూర్ తండాలో కూల్చివేతలపై యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులైన హైడ్రా, రంగారెడ్డి కలెక్టర్, అమీన్పూర్ తహసీల్దార్ పోలీసులకు నోటీసులు ఇచ్చింది. సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.